తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు సుభాష్ శర్మ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. గురుగారు, హోలీ రాబోతుంది. అసలు ఏ రోజున రాబోతుంది అనేది ఒక గందరగోళంగా మారింది. మార్చి 2, 3, 4 ఎప్పుడు 2, 3 లేకపోతే 3, 4 అనే సమస్య ఉండేది ఏ పండుగ వచ్చినా. ఈసారి ఇది 3 రోజులుగా, అంటే క్యాలెండర్లో కొన్నిట్లో 3 ఉంది, కొన్నిట్లో 4 ఉంది. కొంతమంది గురువులు చెప్పేదేమో 2, 3 సగం సగంగా ఉంది. అసలు ఏ రోజు అండి? తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహితాం ప్రణతాస్మిత. మనకు హోళికా దహనం అనేటటువంటిది 2వ తారీఖు రోజున మధ్యాహ్నము 2 గంటలకు ప్రారంభమై 3వ తారీఖు సాయంకాలము 5:55 వరకు ఈ యొక్క పౌర్ణమి ఘడియలు అనేటటువంటివి ఏర్పడడం జరుగుతుంది. కాబట్టి ఈ హోళికా దహనం అనేటటువంటిది మామూలుగా మనము ఎప్పుడూ కూడా రాత్రి సమయంలో లేదా తెల్లవారుజామున ఈ యొక్క హోళికా దహనం అనేటటువంటి నిర్వహిస్తూ ఉంటాము. శాస్త్ర ప్రకారం అయితే 2వ తారీఖు రోజున ప్రారంభమయ్యి 3వ తారీఖు రోజున ముగుస్తుంది. కాబట్టి 2వ తారీఖు రోజున అర్ధరాత్రి మనకు ఈ యొక్క హోలీ దహనం చేస్తూ ఉంటాం, కామదహనం చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ కామదహనం చేసిన తెల్లవారితే మనము రంగుల పండగ జరుపుకుంటాము. ఇప్పుడు ఇక్కడ ధర్మం పక్కన ఆచారము, ధర్మము ఇవన్నీ కూడా పక్కన పెడితే అందరికీ ఏం కావాలి? రంగుల పండుగ కావాలి. కాబట్టి రంగుల పండుగ జరుపుకునేటటువంటిది మాత్రం 3వ తారీఖు. కానీ 3వ తారీఖు గ్రహణం ఉంది కదండి. గ్రహణానికి రంగులు చల్లుకోవడానికి అంటే బయట తిరగొద్దు, రోడ్ల మీదనే రంగులు పూసుకుంటారు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోతుంది. అట్లా లేదు. గ్రహణ సమయం, గ్రహణము మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతుంది. కాబట్టి 3వ తారీఖు ఉదయకాలంలోనే మనము ఈ యొక్క హోలీ పండగ అనేటటువంటిది పూర్తి చేసుకోవాలి. లేదా ఇక మిగతా వాళ్ళు, ఇప్పుడు ఆచారం పాటించే వాళ్ళు కొంతమంది ఉంటారు. అనాచారమైనా పర్వాలేదు, మనము హ్యాపీగా ఉంటే చాలు, నచ్చిందే చేద్దాం చాలు అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. కాబట్టి ఇక్కడ ధర్మము ఆచరించే ప్రతి ఒక్కడు నియమాలు పాటిస్తాడు. ధర్మమే లేదు, మనము ఈ టైంలో ఎంజాయ్ చేయాలి, ఈ టైంలో హ్యాపీగా ఉండాలి, మనకి నచ్చింది చేయాలి అనుకునే వాడికి ఇవన్నీ అనవసరం. కాబట్టి అవసరం ఉన్నవాడు చేసుకుంటాడు. కానీ శాస్త్రము తెలిసినటువంటి వాడు మాత్రము హోలీ పండుగ రోజున గ్రహణం ఏర్పడింది కాబట్టి ఏది చేసినా, అసలు హోలీ అంటే ఏంటండి? గులాలు చల్లుకోవడము, లేదు అంటే రంగు నీళ్లు చల్లుకోవడమే హోలీ తప్ప ఈ మధ్యకాలంలో హోలీ పండగ వచ్చింది అని అంటే కనుక మనిషి యొక్క ప్రాణాలు తీసేటటువంటి సంకేతాలు కూడా ఎన్నో రకాలుగా జరుగుతూ ఉన్నటువంటి ఒక కర్మలో బతుకుతున్నాం. నిజానికి ప్రతి సంవత్సరం హోలీ పండుగ రోజు ఏదో ఒక దౌర్భాగ్యం జరుగుతూనే ఉంటుంది. ఎక్కడో ఒక దగ్గర హోలీ అనే పేరుతో మనుషుల ప్రాణాలు తీసేయడము, లేదంటే హోలీ అనే పేరుతో రకరకాల రంగులు, కెమికల్స్ ఉన్నటువంటి రంగులు పూయడము, టమాటోలు, గుడ్లు ఇవి కొట్టడము, ఇవన్నీ కూడా అనాచారానికి నాంది పలుకుతున్నారు ప్రతి ఒక్కరూ. కానీ హోలీ అనేటటువంటిది నిజానికి హిరణ్యకశిపుని యొక్క కుమారుడైనటువంటి ప్రహ్లాదుణ్ణి హోళిక అనేటటువంటి రాక్షసి మంటల్లో వేసేటటువంటి సమయంలో ఆ మంటలు ప్రహ్లాదుని ఏమీ చేయవు. అంటే శ్రీమన్నారాయణ కాపాడతాడు. హోళిక అనేటటువంటి రాక్షసికి అసలు నిజానికి ఆమెకు అంటే అగ్ని కూడా ఏమీ చేయలేదని వరం ఉంది. కానీ ఆ భక్త ప్రహ్లాదుని ఆ మంటలలో వేస్తే ఏమీ జరగదు అని చెప్పేసి ఆమెని ఒడిలో కూర్చోబెట్టి ఆమె ఆ మంటల్లో కూర్చునేసరికి హోళిక అనేటటువంటి రాక్షసి మరణించింది, కానీ ప్రహ్లాదునికి ఏమీ కాలేదు. ఆ శుభ సందర్భంలో ప్రజలందరూ కూడా ఆనందంతో జరుపుకున్నటువంటి ఒక పండగను ఈ రోజున మనము దాన్ని ఏం చేస్తున్నామంటే అనాచారంగా మార్చేసి నానా రకాలైనటువంటి అకృత్యాలు చేస్తున్నాం. పండగ వచ్చింది అంటే తాగాలి, తినాలి, ఎంజాయ్ చేయాలి, 10 మందిని కొట్టాలి అనే ఒక దౌర్భాగ్య స్థితిలో ఉన్నటువంటి విధానంలో బ్రతుకుతున్నాం. కానీ హోలీ పండగ అంటే సంతోషంగా కుటుంబంతో కలిసి జరుపుకునేటటువంటి పండగ. ఈ కామదహనం అనేటటువంటిది కూడా
ఏది పడితే అది దహనంలో వేసేస్తున్నారు. నిజానికి కామదహనం అనేటటువంటిది కూడా ఎలా ఆచరించాలి అనంటే, స్వచ్ఛమైనటువంటి ఆవు పేడతో చేసిన పిడకలను దానం చేయాలి. ఈ మనకి ఇష్టం వచ్చినటువంటి కట్టెలను పెట్టేస్తున్నాం, ముళ్ళ కట్టెలు పెట్టేస్తున్నాము, నానా రకాల చెత్తను దహనంలో వేసేస్తున్నాం. నిజానికి కామదహనం యొక్క ప్రత్యేకమైనటువంటి అర్థం ఏంటంటే, ఆవు పిడకలను పేర్చి ఒకలాగా పేర్చి మనం బతుకమ్మ పేరుస్తాం చూసారా? అవునండి. అవును. అలా పేర్చి దానిపైన చక్కగా ఆవు పిడకల మీద అంటే మా చిన్నప్పుడు మా తాతగారు మా ఇంటి ముందరే దహనం జరిగేది. దహన సమయంలో ఏం చేసేవారంటే ఎండు కుడకలు ఉంటాయి కదా! హ్మ్. ఆ ఎండు కుడకలను ఆ పిడకలు ఏవైతే ఉంటాయో దాని మీద పెట్టి అవి కాల్చిన ఆ పిడకలన్నీ దహనం అయిపోయిన తర్వాత ఆ ఎండు కుడక పూర్తిగా కాలిపోయేది. హ్మ్. ఆ కుడకలను ప్రసాదంగా తీసుకునేటటువంటి ఆచారం ఉండేటటువంటిది. ఓహో! ఆ ఆచారం ఇప్పుడు అంతా కనుమరుగైపోయింది. అలాగే ఆ యొక్క మండుతున్నటువంటి అగ్నిని ఇంటికి తీసుకొని రావాలి. అంటే ఒక్కొక్క పిడకను ఇంటికి తీసుకొని వచ్చి ఇంటి ముందర దానిపైన వేడి నీళ్లు వేసుకొని ఆ రోజున ఆ నీటితో స్నానం ఆచరించాలి అని శాస్త్రం. ఆహా! ఇలా చెప్పుకుంటూ పోతే పాత సాంప్రదాయాలు అనేక రకాలుగా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ సాంప్రదాయాలన్నీ ఎవరైనా కామదహనం చేసుకునే వాళ్ళు కూడా ఇంటి దగ్గర పిడకలు ఒక 10 గాని, ఒక 20 గాని ఇంటి దగ్గర పిడకలను పేర్చి కామదహనం అనేటటువంటిది జరపండి. దాని యొక్క పుణ్యము అంతా ఇంతా కాదండి. విశేషమైన ఆ పిడకలను పేర్చి కామదహనం చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది. ఆ రోజున లక్ష్మీదేవి ఇంటికి కూడా వస్తుంది అని శాస్త్ర ప్రతీక. ఇవన్నీ కూడా పురాణ గాథలు, పురాణమైనటువంటి కథలలో చెప్పినటువంటి విషయాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఈ హోలీ పండగ అందరూ కూడా ఆనందంగా జరుపుకోవాలి. దయచేసి ఈ కెమికల్స్ గానివ్వండి, ఈ గుడ్లు, ఈ టమాటాలు ఇవి నానా రకాలైన బీభత్సాలు చేస్తున్నారు. అలా చేయడం వల్ల కూడా అంతెందుకండి పోయిన సంవత్సరమే ఒక వ్యక్తి అంటే ఫ్రెండ్స్ ఇద్దరి మధ్య జరుగుతున్న విషయంలో ఆ వ్యక్తి కలర్లు వేస్తారనే భయంతో కారు స్పీడ్‌గా తీసుకొని వెళ్తున్నాడు. అద్దాల మీద గుడ్లు కొట్టారు. అవి ఎటూ కనిపించక అది ఆ వ్యక్తికి యాక్సిడెంట్ అయినటువంటి సందర్భం కూడా ఏర్పడింది. అరెరే! అంటే ఇలాంటి సిట్యుయేషన్స్ కాబట్టి ఇలాంటివి కొన్ని దుర్మార్గమైనటువంటి చర్యలు పక్కన పెట్టి హోలీని ప్రతి ఒక్కరూ సాంప్రదాయబద్ధకంగా జరుపుకునే ప్రయత్నం చేయండి. ఆ రోజున గ్రహణం కూడా ప్రభావం ఏర్పడుతుంది కాబట్టి ఏది ఆడినా మధ్యాహ్నము 1 వరకు హోలీని ఆడుకొని మిగతా సమయంలో ఇంటి దగ్గర కూర్చొని భగవత్ నామస్మరణ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. అన్ని రకాలుగా బాగుంటుంది. హోలీ పండగ అనేటటువంటిది మనము ఆనందంగా జరుపుకోవడానికి అసలు హోలీ వెనక ఉన్నటువంటి ఆంతర్యం తెలిస్తే అవును. ఎవరూ కూడా ఇలాంటి అకృత్యాలకు పాల్పడరు. పూర్వపు రోజుల్లో పాటలు పాడుతూ ఊర్లో తిరిగి ఆ హడావిడి అదంతా ఉండేదండి. ఉంటుంది. గ్రామాల్లో అయితే ఇప్పటికీ ఇప్పటికీ ఉంటుంది. గ్రామాల్లో ఆడవాళ్ళంతా ఇప్పటికి చిన్న పిల్లలు ఆ కర్ర పట్టుకొని ఆడుతూ ఉంటారు. అది ఇప్పటికీ ఉంది గ్రామాల్లో. ఇప్పటికీ మా గ్రామాల్లో చేస్తుంటారు. హ్మ్. వాళ్ళకి డబ్బులిస్తే ఆ డబ్బులతో హోలీని ఆ ఆ! పిడకలను పేర్చి వాళ్ళు అవన్నీ రంగులు కామదహనం. కామదహనం చేసి రంగులు కొనుక్కొని అక్కడే రంగులు వేసుకుంటూ ఉంటారు. హ్మ్. నిజానికి అప్పుడు ఏంటి అంటే గనక ఏదైతే కామదహనం జరిగిన బూడిద ఉంటుంది కదా! అదే బూడిదను మామూలుగా ఇలా పెట్టుకొని దాన్ని హోలీగా జరుపుకునేటటువంటి పద్ధతులున్నాయి. ఈ రానున్న ఓహో! కాలంలో హోలీ అంటే రంగులు. దానికి అర్థమే మార్చేసేటటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. హ్మ్. అంటే హోలీ అంటే ఏంటి? ఆ కామదహనం జరిగినటువంటి భస్మం ఉంటుంది కదా! పిడకలతో చేసిన. ఆ భస్మాన్ని తిలకంగా 3 అంటే బ్రాహ్మణులైతే 3 రకాలుగా పెట్టుకొని హ్మ్. దాన్నే హోలీ పండగ జరుపుకునే సాంప్రదాయాలు వచ్చేది. రానున్న కాలంలో రంగు నీళ్లు చల్లుకునేటటువంటివి వచ్చేది. మరీ రానున్న కాలంలో ఇప్పుడు ఆ కెమికల్స్ ఉన్నటువంటి అనేక రకాలుగా వచ్చాయి. ఇప్పుడున్నటువంటి కాలాల్లో గుడ్లు, టమాటాలు వేసుకుంటారు. రానున్న కాలం బాంబులు వేసుకుంటారు ఇగ అందరూ. అలాంటి దౌర్భాగ్య స్థితులు కూడా ఏర్పడతాయి. కాబట్టి హోలీని హోలీగా జరుపుకోండి. ధన్యవాదాలండి. శ్రీమాన్